ఎస్, బిగ్ బాస్ సీజన్ 9 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 7 అనమాట. సీజన్ 7 అంటే మనదే కాదు, బిగ్ బాస్ మలయాళం సీజన్ 7. మలయాళంలో మనకి మోహన్ లాల్ గారు అనమాట హోస్ట్. అది ఆల్రెడీ మనకంటే ముందే స్టార్ట్ అయింది, అది అయిపోయింది కూడా. సో ఫైనల్కి వచ్చేసరికి అందులో వచ్చేసరికి లేడీ విన్నర్ అయితే అయ్యారంట. మలయాళం బిగ్ బాస్ సీజన్స్లో 2 times లేడీ విన్నర్స్ అయ్యారు. ఒకసారి ఎప్పుడో అయ్యారు, అండ్ సెకండ్ టైం వచ్చేసరికి మొన్న ఇప్పుడు జరిగిన సీజన్ 7లో అనుమోల్ అని చెప్పి ఆవిడెవరో లేడీ కంటెస్టెంట్ టాప్ 1 వచ్చారు. అండ్ సెకండ్ పొజిషన్లో అనీష్ అంట. సో ఆయన అయితే రన్నరప్గా మిగిలారు అనమాట మలయాళం సీజన్ 7లో. వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, అందుకే సీజన్ 7లోనే ఉన్నారు, మన సీజన్ 9. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే, నేను కొన్ని పోస్ట్స్ అయితే చూశాను అనమాట. అది బిగ్ బాస్ సీజన్ 7 మలయాళం గ్రాండ్ ఫినాలే పూర్తయి 1 week దాటేసింది, 1 week 2 weeks దాటేసింది. నేను కూడా ఈ వీడియో ముందే చేసింది, బట్ లేట్ అయింది. సో చూశాను అనమాట. ఏంటంటే ఏ విధంగా అయితే అంటే మలయాళంలో మరి వాళ్ళు టాప్ 1 టాప్ 2 ఎలా విన్ అయ్యారు, మనకు వాళ్ళ ఓటింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మనకు తెలియదు, అది వేరేది కాబట్టి. బట్ నేను చూసిన ఏంటంటే ఏ విధంగా అయితే మలయాళంలో ఆ అమ్మాయి, మీరు ఫోటోలో చూస్తున్నారు కదా ఆవిడే, సో అనుమోల్. సో ఆవిడ అమ్మాయి ఫస్ట్, అబ్బాయి అనీష్ సెకండ్ ఎలా వచ్చారో, ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఫైనల్కి వచ్చేసరికి మన తనూజ అని ఫస్ట్, కళ్యాణ్ గారిని సెకండ్ పెట్టేస్తారు అని అయితే పోస్టులు అయితే వేసారనమాట, మీమ్స్ టైప్లో. నేను అవి ఇన్స్టాగ్రామ్లో అండ్ చూసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ డిస్కషన్స్లో కూడా ఒక మాట ఇలా అంటే అందరూ దాని మీద డిస్కషన్ చేశారు, నిజమే అని. సో ఎందుకు అలా అంటున్నారు, ఎందుకు తనూజ గారు విన్నర్ అన్నారు, ఎందుకు కళ్యాణ్ గారు రన్నర్ అవుతున్నారు అనేది మామూలుగా మాట్లాడదాము. బేసిక్గా ఇక్కడ మనం 2 point of views మాట్లాడచ్చు. తనూజ గారిని అభిమానించే వాళ్ళ పాయింట్, తనూజ గారిని ద్వేషించే వాళ్ళ పాయింట్, అండ్ అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారికి కూడా అంతే అనమాట. బట్ కళ్యాణ్ గారికి నెగిటివిటీ కంపేర్ టు తనూజ గారు కొంచెం తక్కువే ఉంది. ఎందుకంటే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆయన జెన్యూన్ ప్లేయర్ అని, కానీ ఆయన బాగా ఆడతారు. ది వే ఆఫ్ టాకింగ్, ది వే ఆఫ్ బిహేవియర్ కళ్యాణ్ గారిది అంతా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఆయనకి 2-3 చిన్న మిస్టేక్స్ తప్ప ఆయనకి అసలు మిస్టేక్స్ అని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఆయనకి అభిమానించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ద్వేషించే వాళ్ళ కంటే. చిన్న విషయాల్లో ఎక్స్పెషల్లీ కొన్నిసార్లు తనూజ గారి విషయాల్లోనే కళ్యాణ్ గారికి నెగిటివిటీ వస్తుంది. లైక్ మొన్న ఆయన ఓడిపోయినా సరే ఆయన టాస్క్లో ఆయన కావాలని తనూజ గారి కోసమే ఓడిపోయారు అని చెప్పి అక్కడ ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది దాని మీద. సో ఈ విధంగా ఆయనకి అప్పుడప్పుడు ఇలాంటి నెగిటివిటీస్ వస్తున్నా సరే ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పాజిటివ్గానే ఎక్కువ ఉంది. సో కళ్యాణ్ గారిని ఇక్కడ పక్కన పెడితే తనూజ గారి గురించి మాట్లాడగలరు. తనూజ గారికి పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉందన్నమాట. నెగిటివిటీ ఏంటంటే ఇప్పుడు ఆవిడని ఇష్టపడే వాళ్ళు పాజిటివ్గానే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు, ఆవిడని విన్నర్ చేయాలని చూస్తున్నారు. నెగిటివిటీ ఆవిడ మీద ఎలా వచ్చిందంటే ఆవిడ అంటే ఇప్పుడు మీకు పిఆర్స్ అని అంటున్నారు అనమాట. వీళ్ళు పిఆర్ అంటే బయట పేమెంట్ ఇచ్చేసి ఈ విధంగా హౌస్లో నేను వెళ్ళినప్పుడు నా మీద మంచి కామెంట్స్ వేయండి, నాకు ప్రతి వారం ఓట్ చేసి నన్ను టాప్లో ఉంచండి, నా మీద పాజిటివ్గా ఉన్న రీల్స్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ఇలాగ బయట కంటెస్టెంట్స్ ముందే మాట్లాడుకొని కొంతమంది పిఆర్ బ్యాచ్లకి లోపలికి వస్తారు అనే దాన్ని పిఆర్ అని అంటారనమాట. సో ఈ పిఆర్ మీద ఫుల్ వీడియో నేను చేశాను, అసలు అది ఏంటి అలాంటిదని చూస్తే మీకు అర్థమవుద్ది. బట్ ఇక్కడ తనూజ గారిని ఆవిడంటే నచ్చని నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనూజ గారు పిఆర్ టీమ్స్ పెట్టుకుని ఇలాగ టాప్లో ఉంటున్నారు అని ఆవిడంటే నచ్చిన వాళ్ళు ఆవిడ మీద నెగిటివిటీని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. తనూజ గారు పిఆర్ టీంలు పెట్టుకుని వచ్చారా, బయట డబ్బులు ఇచ్చుకుని వచ్చారా, అదంతా ఎవరికి తెలియదు, అనే వాళ్ళకి తెలియదు, చెప్పే ఎవరికి తెలియదు. తనూజ గారు మనం చూసినందుకు ఆవిడ ఆడుతున్నారు, ఆవిడ ఆడకుండా అయితే లేరు, ఆవిడ ఆడుతున్నారు, ఆవిడ జెన్యూన్గానే ఉన్నారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ గేమ్ అయితే ఆడుతున్నారు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ మధ్యలో బాండింగ్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆవిడ మీద నెగిటివిటీ విపరీతంగానే వచ్చింది. కాకపోతే ఎంత నెగిటివిటీ ఉందో ఆవిడని అభిమానించే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే పాజిటివిటీని ఆవిడ మీద ఉంచారు. సో అందుకే ఆవిడ ఇప్పటికీ ఓటింగ్ వచ్చేసరికి మనకి నామినేషన్స్ ఓటింగ్ మొదలు పెడితే ఎప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ టాప్లో ఉంటున్నారనమాట. కాకపోతే తనూజ గారు కళ్యాణ్ గారి కంటే చాలా లీస్ట్ ఓట్ డిఫరెన్స్తో టాప్లో ఉంటున్నారు. సో అందుకే ఈ 5th week నుంచి 10th week వరకు తనూజ గారు కళ్యాణ్ గారు ఇద్దరు నామినేషన్ ఉంటే తనూజ గారు ఒక పాయింట్ టాప్లో ఉంటున్నారు. కాబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు డిస్కషన్ ఎలా మొదలు పెట్టారంటే, ఏ విధంగా సీజన్ 7 మలయాళంలో అబ్బాయి చాలా బాగా ఆడేవాడంట అనీష్, అమ్మాయి కూడా బాగానే ఆడేదంట అనుమల్ అనే అమ్మాయి కూడా. బట్ అమ్మాయిని విన్నర్ చేసి అబ్బాయిని ఎలాగైతే రన్నర్ చేసేసారో మలయాళం సీజన్ 7లో, ఇదే విధంగా తెలుగులో కూడా తనూజాని విన్నర్ చేసేసి కళ్యాణ్ రన్నర్ చేసేస్తారు అని తనూజ గారిని ద్వేషించే వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఇది ఓన్లీ వాళ్ళని తనూజాని హేట్ చేసే వాళ్ళ పాయింట్ అనమాట. సో కంపేర్ టు కళ్యాణ్ తనూజ గారికి నెగిటివిటీ ఎక్కువ ఉంది, అయినా సరే ఆవిడ బాగానే ఆడుతున్నారు. నేను ఆవిడ బాగా ఆడట్లేదని అయితే చెప్పట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరి ఫ్యాన్నే కాదు, నేను తనూజ గారి ఫ్యాన్ కాదు, కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, అసలు ఎవరికి ఫ్యాన్నే కాదు. ఏదో వాళ్ళని పాజిటివ్గా లేపాలని ఈ వీడియో చేయట్లేదు, నెగిటివ్గా తొక్కేయాలని అంతకంటే చేయట్లేదు అనమాట. నేను
వాట్సాప్లో, ఈ ఇన్స్టాగ్రామ్లో ట్వీట్లు, డిస్కషన్లు అవన్నీ చదివి ఓకే జనాలు ఇలా అనుకుంటున్నారా, దీన్ని ఇలా కంపేర్ చేసి చూస్తున్నారా అని ఒక ఐడియా తెచ్చుకుని ఇలా అనుకుంటున్నారని మీకు చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఓకే, అంతే. మీరు తప్పుగా అనుకోకండి, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇలా అంటున్నందుకు జనాలు ఇలా అనుకుంటున్నారు అని చెప్పి నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. నేను ఒకటే నమ్ముతాను, బిగ్ బాస్ రివ్యూస్ ఆర్ బిగ్ బాస్ అప్డేట్స్ ఇలా చెప్పేవాడు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్కి ఫ్యాన్గా ఉంటే చెప్పలేరు జెన్యూన్గా. సో నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేను బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి మాత్రమే ఫ్యాన్ని, ఏ కంటెస్టెంట్కి ఫ్యాన్ని కాదు. కంటెస్టెంట్ సీజన్కి ఒకరు మారుతారు, బట్ బిగ్ బాస్ అనేది ఫస్ట్ నుంచి ఒకటే కాబట్టి బిగ్ బాస్కి ఫ్యాన్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అండ్ తనూజ గారిని ద్వేషించే వాళ్ళు ఆవిడని ఎలాగైనా నెగిటివ్ చేసి పిఆర్ టీంలు, ఆ టీంలు, ఈ టీంలని తనూజ గారి మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆవిడని తొక్కడానికే చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం తనూజ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, ఆవిడ మీద పాజిటివ్ వేసి ఇంకా ఫ్యాన్స్ పెంచుతూనే ఉన్నారు. అండ్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి పాజిటివిటీయే ఎక్కువ ఉంది, నెగిటివిటీ చాలా తక్కువగానే ఉంది. ఎప్పుడైనా ఎలాంటి టాస్కుల పరంగా, గేమ్ల పరంగా, మాట్లాడే విధానం పరంగా, ఆటల పరంగా, ఇట్ల పరంగా ఏమన్నా కొంచెం నెగిటివిటీ వచ్చినా సరే మ్యాక్సిమం కళ్యాణ్ గారు ఇష్టం లేరు, నాకు కళ్యాణ్ నచ్చడు అని చెప్పే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో కళ్యాణ్ గారు టాప్లోనే ఉంటారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారనే డౌటే. ఇప్పుడు ఓటింగ్ పరంగానే బిగ్ బాస్ విన్నర్ చేస్తారని అంటున్నారు. కానీ మలయాళం సీజన్ 7లో వచ్చేసరికి సేమ్ మన తనూజ గారిని ఎలా నెగిటివ్గా ఉండేవాళ్ళు, పిఆర్లు తనూజ పిఆర్లు పెట్టుకుని వచ్చింది అది ఇది అని ఎలా తనూజ కంట్రోల్ చేస్తున్నారు, మలయాళం సీజన్ 7లో కూడా ఆ విన్నర్ అయిన అమ్మాయి అనుమోల్ అనే ఆవిడని కూడా, ఆ అమ్మాయికి పిఆర్ బ్యాచ్లు ఉన్నాయి బయట, ఆ అమ్మాయి అందుకే విన్నర్ అయింది. పీపుల్స్ హార్ట్ గెలుచుకుంది అనీష్, అబ్బాయి విన్నర్ అవ్వాల్సింది కానీ అబ్బాయి విన్నర్ అవ్వకుండా బిగ్ బాస్ టీం తొక్కేసి అమ్మాయిని విన్నర్ చేశారు. అమ్మాయికి బిగ్ బాస్ ఆ విన్ అయిన అమ్మాయికి ఫేవర్గా ఉన్నారు. విన్ అయిన అమ్మాయి బయట పిఆర్స్ని పెట్టుకుని వచ్చింది, ఫేక్ ఓటింగ్స్ అది ఇది అని చెప్పి మనకి తనూజ గారి విషయంలో తెలుగు స్టేట్స్లో ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారు అదేవిధంగా మలయాళం స్టేట్స్లో ఆ మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కప్పు తీసుకున్న పోస్ట్ నేను ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఆ కామెంట్స్ చదువుతుంది. దాని కింద వచ్చిన కామెంట్స్ నేను కొన్ని కామెంట్స్ చదివాను అన్నమాట. సో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, బట్ మనకి కూడా అలాగే అవుతుంది అని అయితే మన వాళ్ళు అయితే అంటున్నారు అనమాట. పిఆర్లు పెట్టుకున్న తనూజానే విన్ అవుతుంది, కళ్యాణ్ జెన్యూన్గా ఉన్నాడు, వాడిని విన్ చేయరు, బిగ్ బాస్ ఫేవర్గా ఉన్న తనూజ కానీ మనం ఎలా చెప్పగలం అది తనూజాకి బిగ్ బాస్ ఫేవర్గా ఉన్నారని. అలా అని చెప్పి కళ్యాణ్ గారికి ఫేవర్గా, అసలు బిగ్ బాస్ ఎవరికి ఫేవర్గా ఉంటారో ఉండరు మనకు సంబంధం లేదు, మనం ఓటింగ్ మాత్రమే చూస్తాం. ఆ ఓటింగ్లో కూడా దొంగ ఓట్లు పడ్డాయంటే ఇంక మనం ఏం చేయలేము, అది బిగ్ బాస్ టీం చూసుకోవాలి. సో ఎప్పుడు చూసినా తనూజ గారు, కళ్యాణ్ గారు టాప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఫైనల్ ఓట్స్లో మీరు ఓట్ చేయాలి. మీరు ఆయన అభిమానిగా మీరు కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వేస్తే ఆయన అలా విన్నర్ అవుతారు. మీరు తనూజ గారికి ఓట్లు వేసి విన్నర్ చేయండి. మీరు ఓట్లు ఇంకా అవన్నీ చూసుకోకుండా పిఆర్లు పెట్టుకుని వచ్చింది తనూజ, కేవలం పిఆర్ల మీద ఇప్పుడోకి నిలబడింది, ఫేవర్ అని చెప్పనలేరు. అండ్ కళ్యాణ్ గారిని కూడా నెగిటివ్గా చూడలేరు. ఇప్పుడు వాళ్ళందరూ ఆడేవాళ్ళని మనం సపోర్ట్ చేయడమే మన పని. బట్ మనం ఒక ఎలిగేషన్స్ ఇలా వేయలేము, పిఆర్లు పెట్టుకున్నాం, మన అది పిఆర్ పెట్టుకున్నారా లేదనేది మనకు తెలియదు. కాకపోతే ఆవిడకు ఓటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బిగ్ బాస్ కూడా తనూజ గారికి ఫేవర్గా ఉంటున్నారని అందరూ అంటున్నారు. అఫ్కోర్స్ కొన్ని సిచ్యువేషన్ నేను ఒప్పుకుంటాను బిగ్ బాస్ కొంచెం ఫేవర్గా ఉన్నారు అనేది, బట్ అంత ఫేవర్గా ఉన్నారు విన్నర్ చేసేస్తారంటే నాకు డౌటే. సో ఫైనల్గా చూద్దాము. ఒకవేళ టాప్ 2లో కళ్యాణ్ అండ్ తనూజ ఫైనల్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ మెటీరియల్ డిజర్వ్ జెన్యూన్గా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఎవరికి ఫేవరెట్ కాదు కాబట్టి నేను ఇప్పుడప్పుడు చెప్పను, నేను గ్రాండ్ ఫినాల్ అప్పుడు నేనే నా ఒపీనియన్ షేర్ చేస్తాను ఎవరు విన్నర్ అయితే బాగుందని. సో యాజ్ ఆఫ్ ను సీజన్ 7 ఇంటూ సీజన్ 9 అని ఎందుకు అంటున్నారు అనేది ఇది ఒక షార్ట్ వీడియో లాగా మీకైతే చెప్పడానికి ట్రై చేశాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి అభిమాని కాదు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. వాళ్ళందరూ గ్రూపుల్లో అదే డిస్కషన్ చేసుకుని నేను మీకు చెప్పాను అనమాట. నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నా, పిఆర్లు ఉన్నాయో లేవని మాకు తెలియదు. తనూజ గారు ఆడుతున్నారు, ఆవిడ టాప్ 5 వరకు ఉంటారు. కళ్యాణ్ గారు ఆడుతున్నారు, ఆయన టాప్ 5 వరకు ఉంటారు. ఈ టాప్ 5లో ఉన్న వీళ్ళు టాప్ 1 అవ్వాలంటే మనం ఓట్ చేయాలి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓట్ చేయండి, గెలిపించుకోండి. సైనింగ్ ఆఫ్ మీ TNR. నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి.